ఓం నమ శివాయ్. శ్రీమాత్రే నమ. ఇప్పుడు వరకు డబ్బు సంపాదించిన వారు ఇలా ఫీల్ అవుతూ ఉంటే గనక జీవితంలో మీరు కోరుకున్నంత డబ్బు సంపాదించగలుగుతారు. సహజంగా ప్రతి మనిషి కూడా ఏదో ఒక ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో వాటమి ఎదురవగానే నేను జీవితంలో ఏమీ సాధించలేను, నేను ఎందుకు పనికిరాను అనే భావనలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. వాస్తవానికి ఎప్పుడూ కూడా ఒక గెలుపు వచ్చే ముందు అనేక వాటములు ఎదురవుతూనే ఉన్నాయి. ఎంతోమంది మహానుభావులను మనం చూస్తూ ఉన్నాం. ఉన్నతంగా ఎదిగిన వారు జీవిత చరిత్ర మనం పరిశీలించినట్లయితే వారు ఎన్నో ఓటములను తట్టుకున్న తర్వాతే జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళినట్లుగా వారి చరిత్ర చెబుతా ఉంది. మరి మీరెందుకని ఒక వాటమి సవి చూడగానే భయపడుతూ వెనక్కి పరిగెడుతూ ఉంటారు? మీ మనసులో మీరే ముద్ర వేసుకుంటూ ఉంటారు. నేనేమీ చెయ్యలేను, నా వల్ల ఏమీ కాదు, నేను డబ్బుని సంపాదించలేను, ఏదో ఒకటి చేసుకుని హ్యాపీగా బతికేద్దాం, నేను ఉన్నతంగా ఎదగాలని నాకున్నప్పటికీ కూడా నాకు భగవంతుడు సపోర్ట్ చేయట్లేదు, అందువల్ల నేనేమీ చేయలేను అని మీ అంతర్చేతన మనసులో మీరు ఒక ముద్ర వేసుకుంటారు. ఎప్పుడైతే ఈ భావనతో మీరు ఉన్నారో మీరు జీవితంలో ఎదగలేరు. ఇప్పుడుకైనా అలాంటి భావనలు మీలో ఉంటే, అలాంటి చెరగని ముద్రలు మీ మనసులో ఉన్నట్లయితే ఈ క్షణాన్ని వాటిని చెరిపేసేయండి. మీ మనసులో ఒకే ఒక సంకల్పం చేసుకోండి, నేను సాధించగలను, నేను ఉన్నతంగా ఎదగగలను, దానికి నేను చేస్తున్న ప్రయత్నానికి భగవంతుడు నాకు సహాయం చేస్తాడు, యూనివర్స్ నాకు సహాయం చేస్తుంది, నా గురువు నాకు సహాయం చేస్తాడు అనే భావనతో గనక మీరు ప్రతినిత్యం ఉంటూ ఉన్నట్లయితే తప్పకుండా వాటమి ఎదురైనప్పటికీ కూడా వాటమిని అధిగమించి విజయ పదంలో మీరు దూసుకు వెళ్ళటం ఖాయం అని చెప్పవచ్చు. మరి ఇప్పటి వరకు మీరు వాటమిని చూసి భయపడ్డారా? అయితే ఈ క్షణానే గెలుపు అనేది మీ దగ్గరలో ఉంది అని గ్రహించి మీరు విజయ పదం వైపు దూసుకుపోవాలి అంటే మన ఆలోచనని మనం పాజిటివ్గా ఉంచుకోవాలి. మీ ఇన్నర్ చైల్డ్ మనసులో ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా థింక్ చేయాలి. నేను ధనాన్ని సంపాదించగలను, డబ్బు ఎప్పుడూ నాతోనే ఉంటుంది, డబ్బును నేను ఈజీగా ఆకర్షించగలను అని చెప్పి ప్రతినిత్యము కూడా మీరు పాజిటివ్గా మాట్లాడుకుంటూ ఉండాలి. దీనితో పాటుగా ఏ జన్మలోనూ మనం చేసిన పాపకర్మల యొక్క ప్రతిఫలంగా ఈ జన్మలో డబ్బులు కొంత అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ, బిజినెస్ లాస్ వస్తున్నప్పటికీ మీరు కంగారు పడకుండా మీరు హోపనొపనో మనీకి చేస్తూ మనసులో పాజిటివ్గా ఉంటూ మీరు గనక మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు విజయం వరించి తీరుతుంది. ఆర్థికంగా ఎదగగలుగుతారు, మీరు కోరుకున్న స్థాయికి మీరు వెళ్ళగలుగుతారు. వెళ్ళాలని ఒక సంకల్పమే మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది. దానితో పాటుగా ధైర్యంతో, దృఢ సంకల్పంతో మీరు పాజిటివ్గా ఆలోచిస్తూ మీరు ఎదరికి వెళుతూ ఉంటే, ఒక రోజు రాలేదు డోంట్ కేర్, రెండో రోజు రాలేదు అయినా సరే టేక్ ఇట్ ఈజీగా తీసుకోండి. ఇలా మీరు ప్రయత్నం చేసుకుంటూ పోండి, తప్పకుండా మీకు విజయం వరిస్తుంది. ఎందుకనంటే ఎంతోమంది భూమి మీదకు వచ్చిన వారు ఉన్నతంగా ఈజీగా వెళ్ళలేదు కదా, వారిలాగానే మనం పుట్టాము. ఆ సంగతి మర్చిపోకండి. కాకపోతే ప్రయత్న లోపం ఒకటి, అలాగే దృఢ సంకల్పం ఒకటి. మీ అంతర్చేతన మనసులో ఏదైతే నాటుకుపోయి ఉన్నాయో ఇప్పటి వరకు వాటిని డిలీట్ చేసి ఈ క్షణాన్ని పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెట్టండి. నేను సాధిస్తాను, నేను అనుకున్న గోల్స్ ఈజీగా రీచ్ అవుతాను అని నిరంతరం మీరు ఇదే ఆలోచనతో ఉంటూ మీ ప్రయత్నం మీరు చేస్తూ ముందుకు సాగుతూ ఉండండి. విజయం మిమ్మల్ని వరించి తీరుతుంది. ఓం నమ శివాయ. నమస్కారం, నా పేరు రంగారావు, మాది గుడివాడ. నేను టీవీలో యాడ్ చూసి జేకేఆర్ గారి దగ్గరికి వచ్చాము. గురువు గారు మాకు చాలా సమస్యలకి పరిష్కారం చెప్పారు. మా బాబు మ్యారేజ్ విషయం కూడా వచ్చాము. వచ్చిన తర్వాత నవ శుక్రవారం వ్రతం అనేది చెప్పారు. 2వ వారం చేసేపటికి మా బాబుకు సంబంధం కుదిరింది. 9వ వారం వచ్చేపటికి మ్యారేజ్ అయిపోయింది. నాకు నా జాతకం చూసి నాకు 50లో షుగర్ వస్తుందని చెప్పారు, వచ్చింది. 52లో మోకాల కాడ నుంచి కొంచెం కింద ఫ్రాక్చర్ అన్నారు, జరిగింది. అవన్నీ మరి గురువుగారు కొన్ని
మంత్రాలు అవి ఇచ్చి అలా చేయించటం వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మా ఫ్యామిలీ మొత్తం కూడా గురువుగారు చెప్పు చేతల్లో ఆయన సలహా తీసుకొని ఏమి పని చెయ్యం. గురువు గారు చెప్పిన దాని ప్రకారం మాకు జరుగుతున్నాయి. అందువల్ల నేను కూడా బోల్డ్ మందిని తీసుకొచ్చాను. అందరికీ సాటిస్ఫై అయ్యారు.